మిత్రులారా నమస్తే నమస్కారం వనకం శిశ్రీగఢ్ ఆదాబ్ వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎస్ఏ T20 ఫైనల్ మ్యాచ్. మరి ఇక్కడ మన ఐపీఎల్లో అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్లను, అక్కడ ఎస్ఏ T20లో ఎంఐ కెప్టెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. సో మనం సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ యాడెన్ మక్రమ్ సారథ్యంలో ఈసారి కంప్లీట్ ఫెయిల్ అయిన టీం, కానీ ఫైనల్స్ వరకు వారు వస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు స్టార్టింగ్కి వెళ్ళి అటు బ్యాటింగ్ లేక అటు బౌలింగ్ లేక లైనప్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎట్టకేలకు ఫైనల్ చేరుకున్నారు. వాళ్ళ బ్యాటింగ్కి సన్ రైజ్ ఈస్టర్న్కి బ్యాటింగ్కి బలంగా టామ్ బెడింగమ్, టోనీ డిజోర్సీ, జోర్డన్ హెర్మన్, యాడెన్ మక్రమ్, ఇలా క్రిస్టియన్ స్టెప్స్ ఇప్పుడు వీళ్ళ బ్యాటింగ్ అయినా పటిష్టంగా ఉంది. స్టార్టింగ్లో ఎవ్రీ మ్యాచ్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం, వాళ్ళ టీంలో ఎవరు ఫామ్లో లేకపోవడం, ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఇది. సో మరి ఈరోజు మ్యాచ్ జరిగేది జోహాన్స్బర్గ్ వండరర్స్ స్టేడియంలో. మరి ఈ పిచ్ మీద జోహాన్స్బర్గ్ వండరర్స్ స్టేడియంలో ఈ పిచ్ మీద బ్యాటింగ్ ఎంత గెలిచారో బౌలింగ్ ఎంత గెలిచింది. కానీ ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఈరోజు ముంబై ఇండియన్స్ అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా టాస్ గెలిచిన వాళ్ళు ఈరోజు బ్యాటింగ్ తీసుకుంటారు. ఎస్, ఈరోజు టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకనగా ఈ పిచ్ లైటింగ్ అవుతున్న కొద్దీ బాల్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి లైట్స్ ఆనినప్పటికీ ఆ వెదర్కి కావచ్చు, అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న వెదర్కి కావచ్చు, బాల్ అనేది ముఖ్యంగా స్పిన్నర్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. మనం చూసుకున్నట్లయితే అయితే ముంబై ఇండియన్స్లో స్పిన్నర్స్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ తను ఎలాంటి మ్యాచ్ అయినా మలుపుగలడు. తను వేసే 4 ఓవర్స్ చాలా కీలకమైనవి. అపోజిషన్ టీం వాళ్ళు కూడా రషీద్ ఖాన్ ఓవర్ని ఎదుర్కోవాలంటే వీని ఓవర్స్ ఆపుకుంటే చాలు, మనం బెనిఫిట్ అవుతామనే ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే రషీద్ ఖాన్ ఇస్ ఏ వండర్ఫుల్ బౌలర్, స్పిన్నర్. తన స్పిన్నింగ్ ఒక మ్యాచ్ జలంతో, తన మణికట్టు మ్యాచ్ జలంతో మ్యాచ్ని మొత్తం మలుపు చూపిస్తాడు. సో ఇది సన్ రైజర్స్ టైం చూసుకుంటే మార్కో జాన్సన్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఎస్, అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ అయినా సన్ రైజర్స్కి విన్న టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తప్పకుండా తీసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ అని తెలుసు అందరికీ. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ రియల్ రికల్టన్, వ్యాండర్ హుసన్, ఇవేదో ప్రతి ఒక్కరు వాళ్ళ టీం 1, 2, 3, 4 కంప్లీట్ 11 టీం పర్ఫెక్ట్ ఉంది. అలాగే సన్ రైజర్స్ ఇంకా చూసుకున్నట్టయితే వాళ్ళు ఫస్ట్ అంత బ్యాటింగ్ బలం లేకున్నా కానీ లాస్ట్ మ్యాచెస్కి వెళ్ళి టోనీ డిజోర్సీ, టామ్ బెడింగమ్, క్రిస్టియన్ స్టెప్స్, జోర్డన్ హెర్మన్, యాడెన్ మక్రమ్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది. సో నేనేమంటున్నానంటే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ గోయింగ్ టు విన్. ఫేవరెట్ టీం అయితే ముంబై ఇండియన్స్ ఉంది. కానీ లాస్ట్ 2 times కప్పు కొట్టిన సన్ రైజర్స్ మూడోసారి కప్పు కొడుతుందా, లేదా కొత్త ఛాంపియన్స్గా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ట్రోఫీని అందుకుంటుందా, ఇది తెలియాలంటే ఈరోజు మ్యాచ్ చూడాల్సిందే. ఎక్కడ ఉంటుంది నాకు మాత్రం ఈరోజు కప్పు కొట్టేది ఎవరనిపిస్తుందంటే ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ కప్పు కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫేవరెట్స్, బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మంచి లైనప్, మంచి స్పిన్నర్స్, మంచి క్యాప్టెన్సీ. సో ఈరోజు మన తెలుగు ఫ్రాంచైజీ అంటే మన తెలుగు సన్ రైజ్ హైదరాబాద్కి ఎవరైతే ఫ్రాంచైజో అక్కడ కూడా సేమ్ అదే ఫ్రాంచైజ్. ఈవెన్ ముంబై కూడా అంతే. అక్కడ జరిగే అన్ని టీమ్స్కి సేమ్ మన ఐపీఎల్ లాగానే అందరూ ఇక్కడ ఫ్రాంచైజీ అక్కడ ఫ్రాంచైజీ. సో మరి ఈరోజు ఎంఐ క్యాప్టెన్ కప్పు కొడుతుంది అని నాకు అనిపిస్తుంది. మరి ఎంఐ క్యాప్టెన్ ఈరోజు విజేత తెలుస్తుంది చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన అనలైసిస్ అయితే మన మ్యాచ్ అనలైసిస్ తప్పకుండా 100కి 85% కరెక్ట్ ఉంటుంది. పోతే 10 మ్యాచ్లలో 2 పోతాయి కావచ్చు మన అనలైసిస్, కానీ 10కి 8 పర్ఫెక్ట్ ఉంటుందేమని. సో ఈరోజు అయితే
నాది ఎంఐ క్యాప్టెనా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే నా ఫైనల్ కంక్లూజన్ మాత్రం బ్యాటింగ్ ఫస్ట్. ఇది మాత్రం పక్క. నా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఈరోజు బ్యాటింగ్ మొదట చేసిన వారే విన్నర్స్. మరొకసారి చెప్తున్నా, ఈరోజు బ్యాటింగ్ మొదట చేసిన వారే విన్నర్స్. ఈరోజు చేసింగ్ అసలుకే పనికిరాదు, వీళ్ళకి పనికిరాదు, వాళ్ళకి పనికిరాదు. ఈరోజు మొదట బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్స్. మార్క్ మై వర్డ్స్, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళే ఎస్ఏ T20 2025 ఫైనల్ విన్నర్గా ట్రోఫీ అందుకుంటారు. ఈరోజు బ్యాటింగ్ మొదట చేసిన వారే. సో ఇది మైండ్లో పెట్టుకోండి. మన ఛానల్ని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.